ఇక్కడ మనం ఈరోజు మ్యాచ్ 2 మ్యాచ్లు. ఫస్ట్ మ్యాచ్ అయితే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా గెలిచేసింది. జింబాబ్వేకి మనకి మధ్య మనం మస్ట్ అండ్ షూట్ గెలవాల్సింది. అక్కడ సౌత్ ఆఫ్రికా గెలిచినందువల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే వచ్చింది, మనము జింబాబ్వేతో గెలవాలా, ఇక్కడ వెస్టిండీస్తోనే గెలవాలి, చాలు మనం సెమీస్కి వెళ్ళిపోతాం. ఆ ఒక ఈక్వేషన్ వచ్చినప్పుడు టాస్ మనం ఓడిపోయాం. జింబాబ్వే టాస్ విని వెస్టిండీస్తో చేసిన తప్పే ఇక్కడ చేసింది. మేము చేసింగ్ తీసుకుంటాం రా. ఇక్కడ మన వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయినారు. ఇక్కడ మన వాళ్ళు 2 చేంజెస్ చేశారు. ఒకటేంది, వాషింగ్టన్ సుందర్ను కూర్చోబెట్టేసి అక్షర్ పటేల్ తీసుకొచ్చారు. ఇంకోటి రింకు సింగ్ని కూర్చోబెట్టేసి సంజు శాంసన్ తీసుకొచ్చారు. సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్కి వస్తున్నాడు అంటే లేదు, సంజు శాంసన్ ఓపెనర్ వస్తాడు, ఇషాన్ కిషన్ 1 డౌన్, ఇంకా నీకు మారుతా వస్తుంది తర్వాత. సో మన వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. సంజు శాంసన్ ఒక మంచి స్టార్ట్, బ్రహ్మాండమైన స్టార్ట్ అయితే ఇచ్చారు. కాకపోతే 15 బాల్స్కి 24, 2 6లో 4 కొట్టి స్టార్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కొద్దిగా స్టార్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వెళ్ళిపోయాడు కానీ 24 బాల్స్ 38. అభిషేక్ శర్మ వరల్డ్ కప్లో ఫస్ట్ 50 అయితే కొట్టాడు. మంచి ఫుట్ వర్క్ ఉన్నింది, నీకు లెగ్ పైన బౌలింగ్ వస్తున్నా కానీ ఆఫ్ స్పిన్ నీట్గా జరిగి ఆడడం అంతా చేశాడు. 30 బాల్స్ 55 కొట్టాడు. 4 4s 4 6ers, మంచి రన్ రేట్లు అయితే కొట్టారు. ఆ తర్వాత నీకు తిలక్ వర్మనికి అప్పుడే రానిలే, ఇంకా లైట్ తీసుకున్నాను నువ్వు అన్నారు. ఇంకా స్కై, హార్దిక్ పాండ్యా వచ్చాడు. స్కై అసలు 200 స్ట్రైక్ రేట్, మా అబ్బాయి అసలు మనం స్టార్టింగ్ నుంచి 100 110 ఉంది స్ట్రైక్ రేట్ అనుకున్నాం కదా, ఇక్కడ కొట్టాడు. 13 బాల్స్ 33 కొట్టాడు. సూపర్గా 3 4లు 2 6లు బ్రహ్మాండంగా కొట్టాడు. హార్దిక్ పాండ్యా ఇంకా తిలక్ వర్మ ఉన్నారు, వాళ్ళిద్దరు నాట్అవుట్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా వచ్చేసి 23 బాల్స్ 50 కొట్టాడు. ఇది కూడా 200 పైన స్ట్రైక్ రేట్. కానీ తిలక్ వర్మ 16 బాల్స్ 44, 275 స్ట్రైక్ రేట్, 4 6లు 3 4లు కుమ్మవతలు పడేసి స్ట్రైక్ రేట్ లేదు అన్నారు. స్ట్రైక్ రేట్ కూడా 200 పైన. అంటే కొట్టేది ఇది వచ్చినప్పుడు హ్యాపీగా కొట్టగలుగుతారు మన వాళ్ళు. కాకపోతే మనకి స్టార్టింగ్ ఇది లేనప్పుడు వీళ్ళు నిల్చొని ఆడాల్సిన పరిస్థితి, అప్పుడు తర్వాత రైజ్ అయ్యే లోపల వీళ్ళు అవుట్ అయిపోతున్నారు, అదే పరిస్థితి. సో మన వాళ్ళు పొడిచి అసలు వరల్డ్ కప్లో హయ్యెస్ట్ కొట్టారు, 256 అసలు బ్రహ్మాండంగా కొట్టారు. సరే అని జింబాబ్వేకి వచ్చారు. వీళ్ళు చేజ్ చేయకుండా పడిపోతారు అని అనుకున్నాము, కానీ స్టార్టింగ్ నుంచి కొట్టారు మన వాళ్ళు. వీళ్ళు జింబాబ్వే వాళ్ళు మన వాళ్ళని. బెన్నెట్ ఒక అతను ఓపెనర్, ఇంకోటి మరుమణి అంట, అతను 20 బాల్స్ 20 రన్స్ 100 స్ట్రైక్ రేట్ కొట్టి అతను అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మేయర్స్ అతను వచ్చి అవుట్ అయిపోయాడు. తర్వాత రాజా వచ్చినప్పుడు ఓపెనర్ బెన్నెట్తో వీళ్ళు నిల్చున్నారు. బాగా నీట్గా అయితే వీళ్ళు బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. దాదాపు 15-16 ఓవర్స్ వచ్చేంతవరకు నీకు వాళ్ళు స్కోర్ పెద్ద రాట్లా, నీకు రన్ రేట్ బాగానే ఉంది కానీ మనకి 250 చేసి చేసేంత లేదు. కానీ బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు. 6లు 4లు స్పిన్నర్లు అయితే కుల్లబడుస్తున్నారు. పేసర్లు ఇంకా ఆ రేంజ్ కొడతాను. వీళ్ళు సికందర్ రాజా అవుట్ అయిపోయాడు. అక్షర్ 21 బాల్స్లో 31 కొట్టాడు. కానీ బెన్నెట్ ఓపెనర్ నాట్అవుట్ 97 కొట్టాడు 59 బాల్స్లో. 100 కొట్టుంటే బాగుండేది, నాకే బాధ అనిపించింది. అసలు 4లు 8 4లు 6 6లు 164 స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఆడారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు 11 7 వచ్చిన వాళ్ళు కొద్దిగా అటు ఇటు ఊపారు. అక్షర్దీప్ 3 వికెట్లు వచ్చేది. ఇంకా ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి 1, అక్షర్ పటేల్ 1, శివం దూబే 1. శివం దూబే 2 ఓవర్లో 46 కుక్కని కొట్టారు. ఫస్ట్ ఓవర్లోనే ఎరగదీశారు శివం దూబే. అసలు 29 ఏమో కొట్టారు, 28 29 కొట్టారు ఫస్ట్ ఓవర్. మొత్తాన్ని 46 అంటే 23. మన వాళ్ళు ఏంద్రా అంటే బ్యాటింగ్ బాగా చేశారు, బౌలింగ్ అంత బాగా చేశారు అంటే లేదు, వాళ్ళు మన వాళ్ళని బ్రహ్మాండంగా ఆడారు. ప్రతి స్పిన్నర్ ఫెయిల్ అయ్యాడు అనుకోవచ్చు. అక్షర్ పటేల్ ఓకే, అతను వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు. ఆ తర్వాత వాళ్ళు బాగానే కొట్టారు. వరుణ్ చక్రవర్తి పెద్ద ఏమి చేయలేకపోయాడు, ఎవరు ఇది చేయలేకపోయాడు. ఇక్కడ మనం బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ బాగాలేకపోతుంది, బౌలింగ్ కొద్దిగా బాగానే చేస్తారని ఉంటే బ్యాటింగ్ బాగాలేదు. రెండు బ్రహ్మాండంగా వచ్చి మనకి సెట్ అవుతుందా, మనం సెమీస్కి వెళ్తామా. వెస్టిండీస్తో మనము నెక్స్ట్ మ్యాచ్ ఇద్దరికి 2 ఆర్డే మ్యాచ్, ఎవడు గెలిస్తే వాడు సెమీస్. ఇండియా వెస్టిండీస్ హ్యాపీగా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి కూర్చుంది. ఇక్కడ మన పరిస్థితి అట్లా, ఎవడు గెలిస్తే రన్ రేట్ అన్న ఇదే ఇంక లేదు, ఇంకా లైట్ రన్ రేట్.
ఎవడు గెలిస్తే వాడు సెమీస్లో కూర్చుంటాడు, మిగతా వాడు వెళ్ళిపోవడం. ఆ మ్యాచ్లో మన వాళ్ళు నిజంగా ఏం చేయగలుగుతారు, ఏం కదా అనేది ఆ మ్యాచ్ వచ్చినప్పుడు చూద్దాం. మీకేమనిపించింది? మన వాళ్ళు బ్రహ్మాండంగా ఆడారా లేదా బౌలింగ్లో తేడా అనిపించిందా? మీకేమనిపించింది కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు చేయాల్సింది సింపుల్, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక సబ్స్క్రైబర్ కూడా రాలే, 44 అట్టే ఉంది. సో మీరు చేశారంటే మమ్మల్ని కొద్దిగా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందుకని అడుగుతా ఉన్నాను, సబ్స్క్రైబ్ చేయండి మీరు. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆ టైంలో వచ్చి చేరుతాయి. దీని తర్వాత మనకి ఐపీఎల్ ఉంది, అది కూడా మనం అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇంకో వీడియోలో కలుగుతాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.